ప్రజాపాలనతో సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా అంశాలను, చాలా సదుపాయాలను ప్రజల కోసం తీసుకొస్తా ఉన్నారు. ఇవి సంచలనంగా మారుతూ ఉన్నాయి. తాజాగా భూభారత్లో కూడా ఒక ఆప్షన్ని తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ ప్రకారం భూముల యొక్క మార్కెట్ రేట్ను ఆ వెబ్సైట్లోనే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ వర్షన్ కూడా ఆయన ఒక ఆప్షన్గా తీసుకొచ్చారు. దీని ద్వారా అసలు మార్కెట్ వాల్యూ అంటే ఏదైనా సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది అనేది నేరుగా ప్రజలు తెలుసుకునే ఒక సదుపాయాన్ని అయితే కల్పించారు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ విలువ ఎంత ఉంటుందో పర్టికులర్గా ఎవరు చెప్పలేరు. కాబట్టి కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు అంటే క్రయ విక్రయాల్లో జరిగే మోసాలు ఎంత జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ణయిస్తే ఖచ్చితంగా కొనేవారు మోసపోయే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క అనూహ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది గతంలో ధరణి అనే వెబ్సైట్లో ఉన్న లోపాలను సరిచేయడానికి, ధరణి ద్వారా మోసపోయిన చాలామంది రైతులు అలాగే ఇతర వ్యాపారవేత్తలకు సంబంధించిన లోపాలను కూడా సరిచేయడానికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భూభారత్పై కూడా పలు వివాదాస్పదమైన అంశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు ప్రతిపక్షాలు, విపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి, విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ఆప్షన్ అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందనేది చాలామంది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి మార్కెట్ విలువ నేరుగా వెబ్సైట్లోనే తెలవడం ద్వారా మోసాలు అయితే తగ్గిపోతాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది. కానీ దీని ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతాయి, లేదంటే దీని ద్వారా ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఈ యొక్క ఆప్షన్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో.